जैसा हर फेस्टिवल को हिंदू फेस्टिवल हो, वो मुसलमान का फेस्टिवल हो, क्रिश्चियन का फेस्टिवल हो, सबको बराबर का हिस्सा बना रहे। हमारी सरकार सेकुलर सरकार है। सेकुलर में हिंदू, मुस्लिम, सिख, ईसाई सब बराबर है। तो इसी वजह से ये किट्स देने का, क्यों तो जिंदगी में सबसे बड़ा फेस्टिवल उनका रमजान है। ये रमजान में हर आदमी गरीब से लेके अमीर तक भी ये फेस्टिवल बनाते हैं। इसके वजह से सरकार जैसा महाकाली फेस्टिवल को, दशहरे को जैसा हेल्प करते, वैसी क्रिश्चियनों को भी करते। क्रिसमस को आज रमजान मुबारक वास्ते किट्स दिए सरकार के तरफ से, सबको बराबर है। हमारे पास कोई हिंदू बोल के ये दुकान नहीं है। हमारा सेकुलर है। देश आज़ादी से पहले सेकुलर देश बनाए महात्मा गांधी, पंडित जवाहरलाल नेहरू, सरदार वल्लभ भाई पटेल, मौलाना। तो वो सिस्टम को अडॉप्ट करने वाला एक ही शख्स है जिसका नाम रेवंत रेड्डी है। मैं फिर एक मरता, और कल के दिन मेरे ख्याल से रमजान का वास्ते भी लाल बहादुर स्टेडियम में इफ्तार पार्टी लगाए। सभी लोग आना और दुआ मांगना। जितना जल्दी है तो जो देश में जो वार चल रहा, वो वार को खत्म करने की कोशिश सीएम साहब करेंगे। वैसे नरेंद्र मोदी भी इसमें आगे बढ़ना चाहिए। पहले जब पाकिस्तान का युद्ध चल रहा था भारत देश में, ट्रम्प क्या बोला, मैं ही रोक दिया बोला। ये भी रोकना बोल रहा हूँ मैं। ये जब तक ये नहीं रोकेंगे तो लोगों के ऊपर अपना पेट्रोल का, डीजल का, गैस का बढ़ेगा। इसके पूर्व सब गरीबों के ऊपर गिरेगा। इसके वास्ते मेरी अपील है, तो सरकार, केंद्र सरकार, हमारा राहुल गांधी पार्लियामेंट में लड़ रहा, इसका जितना जल्दी है उसको नहीं रोके तो गैस का, पेट्रोल का, डीजल का, इसके ऊपर, चावल के ऊपर और अपना शुगर के ऊपर, सबके ऊपर प्रभाव पड़ेगा। तो इसकी वजह से ये रमजान के टाइम पे मैं नरेंद्र मोदी से, हमारा चीफ मिनिस्टर भी विनती कर रहा, इसको रोकेंगे तो कितने लोगों को बर्बाद करते हैं। हर गरीब लोग मर रहे, इसके ऊपर लोगों का पेट्रोल जला दे रहे, डीजल जला दे रहे। इसको रोकने के वास्ते एक ही है, नरेंद्र मोदी, इसको रोकना चाहिए। फिर एक बढ़ता రంజాన్ ముబారక్। రంజాన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు కానుకగా। ఈ నెల రంజాన్ ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ఉపవాసాలతోటి వాళ్ళు రంజాన్ మాసంలో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి వాళ్ళ కిట్లతో పాటు ప్రతి మస్జిద్ కూడా, ఒక్కొక్క మస్జిద్కి కూడా గవర్నమెంట్ సాయం చేస్తున్నది। కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ రంజాన్ మాసాన్ని మంచిగా జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ఒక సందేశం రూపంగా వాళ్ళందరూ కూడా రంజాన్ గిఫ్ట్లు పంపిణీ చేయడం జరిగింది। దానిలో భాగంగా పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, మోతర్ రోహిత్ గారు, స్థానిక నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు కిట్లు పంపిణీ చేస్తున్నాము। అందరూ కూడా సుఖశాంతులతోటి రంజాన్ మాసం, అదే విధంగా ఉగాది పండుగ కూడా జరుపుకోవాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు। బాగంబర్పేట్ డివిజన్లోని బడి మస్జిద్లో రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది। ఇది మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు మరియు అంబర్పేట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన రోహిన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంకి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోతార్ రోహిత్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు। అలాగే ఇక్కడ మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చాక ముఖ్యమంత్రి వర్యులు అన్ని వర్గాలకి సమన్యాయం చేసే దిశగా ఆలోచిస్తూ ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా ఈ రంజాన్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది। ఇక్కడ మా డివిజన్లో ఈ కార్యక్రమంలో మా డివిజన్ మరియు కాంగ్రెస్ నియోజకవర్గం ఇక్కడ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది। ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా అన్ని వర్గాలకు సమన్వయం చేసే దిశగా ఆలోచిస్తారు। అలాగే ఈ సందర్భంగా ముస్లింలే కాదు, మరియు మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అన్ని వర్గాల గురించి కూడా ఆలోచన చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు। ఈ సందర్భంగా రంజాన్ సోదరిమణులందరూ కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం అందరం కూడా మతాలకు అతీతంగా మనము రాబోయే అన్ని పండుగలను కూడా, రంజానే అనుకో కాక ఉగాది కూడా వస్తుంది త్వరలో, ఇవన్నీ పండుగలను కూడా కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయి అంటూ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు। అంబర్పేట్ నియోజకవర్గ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు। ఇక్కడ సీనియర్ నాయకులు ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు, అలాగే ఫ్లోర్ లీడర్ అయిన నారాయణ స్వామి గారు, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు।